जिले संगारेड्डी के जहीराबाद एरिया अस्पताल का आज कमिश्नर वैद्य विज्ञान परिषद अजय कुमार ने अचानक दौरा किया। उन्होंने अस्पताल के मुख्तलिफ शोबों का मुआयना किया और डॉक्टर्स के अलावा मरीजों से भी बातचीत की। अस्पताल के करीब ज़ेर तामीर नई मदर एंड चाइल्ड बिल्डिंग का भी उन्होंने तफसीली जायज़ा लिया। उन्होंने बताया कि इस इमारत का 70% काम मुकम्मिल हो चुका है और बकिया 30% काम जल्द मुकम्मिल करने की हिदायत दी। इस मौके पर मोहम्मद जानिसार ने अजय कुमार को एक याददाश्त पेश करते हुए अस्पताल में बेड्स और दीगर जदीद सहूलियात फराहम करने की दरख्वास्त की ताकि मरीज़ों को हैदराबाद जाने की ज़रूरत ना पड़े। इसके अलावा जहीराबाद एरिया अस्पताल को मल्टी स्पेशलिटी डिस्ट्रिक्ट अस्पताल बनाने का मुतालबा किया गया। इस मौके पर मोहम्मद मोइज़ और मोहम्मद अयूब व दीगर मौजूद थे। మంత్లీ విజిట్స్లో భాగంగా ఈ జైరాబాద్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. దాంట్లో మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి ఓపీ సర్వీసెస్ కానీ ఐపీ సర్వీసెస్, డయాగ్నోస్టిక్స్, తర్వాత పేషెంట్ కేర్ కానీ, తర్వాత అడిషనల్ సర్వీసెస్లో డైట్ కానీ, ఐహెచ్ఎఫ్ఎంఎస్ సర్వీసెస్ కానీ, తర్వాత ఐసీయూ సర్వీసెస్, బ్లడ్ బ్యాంక్ సర్వీసెస్, ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తోటి డిస్కషన్ చేసి అక్కడ గ్యాప్స్ ఉంటే ఐడెంటిఫై చేసి గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేసే విషయంలో భాగంగా ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. నేను వీరికి ఎవరికి కూడా చెప్పకుండా రావడం జరిగింది. ఆల్మోస్ట్ అందరు డాక్టర్స్ కూడా ఇక్కడ హాస్పిటల్ ప్రెమిసెస్లో ఉన్నారు. అది సర్వీసెస్ కూడా పేషెంట్స్ దగ్గర పోయినా డైరెక్ట్గా ఏమైనా అడగకుండా పేషెంట్ సర్వీసెస్ విషయంలో కూడా డైరెక్ట్ పేషెంట్స్తో మాట్లాడాను. సర్వీసెస్ ఎలా అనుకున్నాను, ఎవరు కూడాను అంటువర్డ్గా నేను చెప్పినటువంటి విషయం అయితే చాలా సాటిస్ఫైడ్ ఉన్నారు. ఈ హాస్పిటల్లో ఏంటంటే మెయిన్గా డైలీ ఓపీ వచ్చేసేపటికి 1200 నుంచి 1500 దాకా ఓపీ ఉంటుంది. 100 బెడ్ హాస్పిటల్ ఇది. అయినా కూడా ఓవర్లోడెడ్ ఓపీ పేషెంట్స్. అట్లాగే డెలివరీస్ విషయంలో వచ్చేప్పుడు కూడా 350 నుంచి 400 కేసెస్ ఎక్కువ వస్తున్నాయి. అలాగే రెగ్యులర్గా ఇన్ పేషెంట్స్ ఆన్ బెడ్ ఉండేటోళ్ళు 150 దాకా ఉంటున్నారనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్. మళ్ళీ మనకి ఇంకో 50 బెడ్ ఎంసీహెచ్ హాస్పిటల్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. దాన్ని ఫిజికల్గా కూడా నేను ఇప్పుడు పోయి అక్కడ సర్వీసెస్ కానీ, తర్వాత అక్కడ ఉండేటువంటి బిల్డింగ్లో ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయి కన్స్ట్రక్షన్లోనే ఒకసారి ఇలా గైడ్ చేసి గవర్నమెంట్ ఏదైనా అవసరం ఉంటే సబ్మిట్ చేయడం కూడా జరిగింది. తర్వాత మనకి ఇప్పుడు ఐసీయూ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించినటువంటి కొన్ని వెంటిలేటర్స్ ఉన్నాయని మీరు చెప్పారు, అది నోట్ చేసుకోవడం జరిగింది. డయాలసిస్ యూనిట్స్ కూడా ప్రాపర్గా రన్ అవుతూ వస్తున్నాయి. వాటిలో కూడా మనకి ఇంతకుముందు 5 బెడ్ పడకలే ఉంటే దాన్ని 10 పడకలు చేయడం జరిగింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత. తర్వాత మెడిసిన్స్ విషయంలో కూడా ఇక్కడ కూడా గ్యాప్స్ లేవనేటువంటిది తెలుస్తూ వస్తుంది. ఎందుకంటే పేషెంట్స్ తోటి రియాక్ట్ అయినప్పుడు ఏమి కూడా బయటికి మెడిసిన్స్ రాయట్లేదు అనేటువంటిది చెప్తూ. తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఇంత పేషెంట్ ఓవర్లోడ్ ఉండడం, కొన్ని గ్యాప్స్ అనేటువంటి డెఫినెట్గా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళని సాటిస్ఫై చేయడం అనేటువంటి దాని పరిస్థితి ఎప్పటికీ. సరే, అప్పటికి కూడా ఈ ఉన్నటువంటి సర్వీసెస్తోనే సర్దుకొని బెస్ట్ సర్వీసెస్ ఇస్తున్నారనేటువంటి ఉద్దేశం అయితే కనబడుతుంది. నాకు అంటే ఇప్పుడు ఈ ఎంసీహెచ్ హాస్పిటల్ని విజిట్ చేసినప్పుడు ఒక వన్ సైడ్ అది 7 crores మందం మాత్రమే రిలీజ్ చేశారు. అంతమందం బిల్డింగ్ సరిపోవట్లేదు, ఎక్స్ట్రా బడ్జెట్ అవసరం ఉందని చెప్పి దాని డిస్టింక్షన్స్ కూడా గవర్నమెంట్కి పెట్టినారు. అది కూడా గవర్నమెంట్ అప్రూవల్లో ఉంది. ఒకవేళ అయితే మీకు ఆ పార్షల్గా ఏదైతే చేయనన్నారో ఆ పార్ట్ కూడా కంప్లీట్ చేయడానికి గవర్నమెంట్ నుంచి ఫుల్ సపోర్ట్ ఇస్తాము. మధ్యగారితో కూడా ఒకసారి డిస్కస్ చేసి వారి పర్మిషన్ తీసుకొని దీన్ని మనం ముందుకు సాగనించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అంటే స్టాఫ్ తోటి నేను మీ తర్వాత వాటితో రియాక్ట్ అయ్యి సర్వీసెస్ వాళ్ళ ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. వాళ్ళ హాస్పిటల్ టైమింగ్స్ కానీ, వచ్చేది కానీ, పోయేది కానీ, తర్వాత ఇక్కడ ల్యాబ్ సర్వీసెస్ వచ్చేది, తర్వాత డ్రగ్స్ విషయం ఇట్లాంటివి వాళ్ళ పర్సనల్గా ఇక్కడ ఎక్కడైనా కొన్ని గ్యాప్స్ ఉంటే అవన్నీ నోట్ చేసుకొని ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటారు.